హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్తో వెజిటబుల్స్ అన్నీ కలిపి మిక్స్డ్ పలావ్ చేసి చూపించబోతున్నానండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ఫాలో అయ్యి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇలా హోల్ గరం మసాలా దినుసులన్నీ తీసుకోండి. పలావ్ దినుసులన్నీ తీసుకుని ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి. అలాగే టమాటోలు, క్యాప్సికమ్, ఆనియన్, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న పచ్చి బఠానీ, బంగాళదుంప, క్యాలీఫ్లవర్, క్యారెట్ అండి. ఇవన్నీ కట్ చేసుకుని ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. అలాగే ఇప్పుడు బియ్యం కొలుచుకుని పక్కన పెట్టుకుందాం. నేను 3 గ్లాసుల బియ్యంతో నేను చేసి చూపించబోతున్నాను. ఇలా 3 గ్లాసుల బియ్యం కూడా ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు దాని నిండా వాటర్ పోసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం. బియ్యం నానిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకుని పలావ్కి సరిపడా పాత్ర పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకుందాం. ఈ దినుసులన్నీ కూడా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ పీసెస్ అన్నీ కూడా తాలింపులు అలా వేసేసుకుని అవన్నీ కూడా కొంచెంసేపు మగ్గించుకుందాం. ఇలా మగ్గుతున్నప్పుడే 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ముక్కలకు పట్టే వరకు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. వెజిటబుల్స్ అన్నీ కొంచెం మగ్గటానికి సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే ముక్కలన్నీ కూడా ఫాస్ట్గా మగ్గుతాయి. ఇప్పుడు బటర్ వేసుకోండి. 1 అరకప్పు బటర్ వేసుకోండి. ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మేగడండి. పెరుగు మీద మేగడు ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేశాను. ఇలా మేగడు కూడా వేసేసుకుంటే ముక్కలన్నీ కూడా చక్కగా ఫాస్ట్గా మగ్గిపోతాయి. అంతేకాకుండా పలావ్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు బటర్ మొత్తం కూడా ముక్కలకి పట్టే వరకు కొంచెం సేపు కలుపుకుందాం. ఇలా కలిసిన తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాలు బాగా మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసుకుని చూసుకున్నట్లయితే ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గాయి కదా. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా, 2 టేబుల్ స్పూన్లు బిర్యానీ మసాలా వేసుకోండి. ఇది కూడా ముక్కలకు బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఇలా మసాలా మొత్తం కూడా ముక్కలకి పట్టిన తర్వాత మనం నానబెట్టుకుని ఉంచుకున్న రైస్ని వాటర్ అన్నీ కూడా తీసేసుకుని అలా కొంచెం కొంచెంగా తాలింపులో వేసేసుకుందాం. ఇలా వేసిన తర్వాత గరిటె తీసేసి గరిటె పక్కన పెట్టుకుని ఇలా మనం క్లాత్ పట్టుకుని ముక్కల్ని పైకి కిందికి ఎగరేసినట్లుగా చేసినట్లయితే రైస్ అనేది విరిగిపోకుండా చక్కగా ఉంటుందండి. మనం గరిటెతో కలిపినట్లయితే రైస్ మొత్తం కూడా ముక్కలు ముక్కలుగా అయిపోయి రైస్ అంతా కరెక్ట్గా రాదు. ఇప్పుడు మనం 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వాటర్ పోసుకుందాం. మనం ఏ డబ్బాతో బియ్యం కొలుచుకుంటే అదే డబ్బాతో వాటర్ తీసుకోండి. అలాగే 3 డబ్బాల రైస్కి 3 స్పూన్ల సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అంతా కూడా వాటర్లో కలిసే వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకుందాం. కొంచెం సేపు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకున్నామంటే మొత్తం కూడా మగ్గి రైస్ పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇంకా రెడీ అయిపోయినట్లే. ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ ప్రాసెస్తో చేసుకునే మిక్స్డ్ వెజిటబుల్ పలావ్
చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ ప్రాసెస్తో చూపించాను కదా, మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రైస్కి కాంబినేషన్గా మిర్చికా సాలన్ కూడా రెడీ చేశానండి. వీడియో లెంగ్తీ అయిపోతుందని అది ఇప్పుడు నేను చూపించట్లేదు. నెక్స్ట్ టైం ఈ రెసిపీని పోస్ట్ చేసిన తర్వాత మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. తర్వాత చూడండి. దీంతో మనం వెజిటబుల్ పలావ్ కానీ రైస్ కానీ లేదంటే జీరా రైస్ కానీ అలాంటివి ప్రిపేర్ చేసుకున్నప్పుడు మిర్చికా సాలంతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబినేషన్తో మనం రైస్ తిన్నామంటే అందరికీ కూడా నచ్చుతుందండి. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఆనియన్స్తో అలాగే కర్రీతో మిర్చికా సాలన్ కర్రీతో అలాగే రైతాతో సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటబుల్ పలావ్ రెడీ అయిపోయింది. మీ అందరికీ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీస్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.